ఈరోజు మనం సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ గురించి ఒకసారి చూద్దామండి. మామూలుగా ఈ సిబిసిలో మనం రక్తంలో ఉండే కణాలను విశ్లేషించడానికి అత్యంత కీలకమైనటువంటి పరీక్ష అనమాట ఇది. దీనిలో మనం హెచ్బి చూస్తాం, అంటే హీమోగ్లోబిన్ చూస్తాం అనమాట. ఈ హీమోగ్లోబిన్ మనకు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేదాన్ని తెలియజేస్తుంది. అంటే మన బాడీలో ఆక్సిజన్ ఏ విధంగా క్యారీ చేస్తుందో చెప్తుంది అనమాట. ఇది కానీ తక్కువ ఉంది అంటే హెచ్బి, మనకు అనీమియా ఉంది అని. దానివల్ల మనకు కళ్ళు తిరగడం కానీ, నీరసం ఉండడం కానీ, ఊపిరి తీసుకునేదానికి ఇబ్బందిగా ఉండడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఇంకా ఆర్బీసీ కౌంట్ అనేది, ఎంసీహెచ్, ఎంసీవి, ఎంసీహెచ్సి అనేటివి కూడా ఉంటాయన్నమాట. ఇవి ఏంటి అంటే ఏ రకమైనటువంటి అనీమియా ఉంది అనేది ఇవి తెలియజేస్తాయి ఈ కౌంట్స్. ఇంకా టోటల్ డబ్ల్యూబీసీ కౌంట్ అంటామండి, డిఫరెన్షియల్ కౌంట్ అని కూడా అంటాము. దీంట్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఉంటే అది ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఏమైనా అలర్జీస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఈ కౌంట్ చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా ప్లేట్లెట్స్ అంటాం. ఈ ప్లేట్లెట్ కౌంట్లో మనకు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనే దానికి తెలియజేస్తుంది అనమాట. బ్లీడింగ్ రిస్క్ ఉందా లేదా అనేది. జనరల్లీ డెంగ్యూ కేసెస్లో కానీ, సెప్సిస్ కేసెస్లో కానీ మనం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈఎస్ఆర్ అనేది, ఆర్డీడబ్ల్యూ అనేది కూడా మనం చూస్తాం. ఇవి ఏంటి అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా లేదా, ఈ కొన్నిసార్లు ఈ న్యూట్రిషనల్ డెఫిసిట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ పౌష్టికాహార లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేవి వీటి ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క సిబిసి పరీక్ష అనేది మనకు అనీమియా స్క్రీనింగ్కి, అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్కి కానీ, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ తెలుసుకునేదానికి, ఆ రిస్క్ తెలుసుకునేదానికి, ఓవరాల్ హెల్త్ స్టేటస్ గురించి తెలియజేసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.